పాపం మాజీ మంత్రి రోజాకైతే గడ్డు పరిస్థితి ఎదురైనట్టుగా కనపడుతుంది. ఏదైతే గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆనందర అనే ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారో ఆ కార్యక్రమంలో దాదాపుగా 100 నుంచి 105 కోట్ల స్కామ్ జరిగిందని తాజాగా ఆరోపణ అయితే చేయడం జరిగింది. సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును పరిశీలించినటువంటి సిఐడి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ అయినటువంటి రాజశేఖర్ బాబుకి అయితే ఆదేశాలు జారీ చేస్తూ దీనికి సంబంధించిన ఒక మెమోను కూడా ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు అయితే పంపడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో ఆడుదాం ఆంధ్ర స్కామ్లో రోజా అరెస్టు తప్పదు, అదుపులోకి తీసుకుని రోజాను ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తుంది. అందులో భాగంగానే ముందుగా కొన్ని ప్రాథమిక సమాచారాన్ని సేకరించాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి పోలీసులకైతే సిఐడి సూచించినట్టుగా తెలుస్తుంది. అంటే దీని మీద ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరు కూడా స్పందించలేదు. దీనితో పాటు ప్రస్తుతం రోజాతో పాటు మరొక వ్యక్తి కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ధర్మాన కృష్ణదాస్, మరొక మంత్రి ఎవరైతే ధర్మాన కృష్ణదాస్ ఉన్నారో ఆయన కూడా. సో వీరిద్దరి పాత్ర ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలోనైతే బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి శాప్ చైర్మన్ గా ఉన్నటువంటి బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరును కూడా గతంలో ఆరోపించారు. బట్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఫిర్యాదులో మాత్రం బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు అయితే ఇందులో కనపడటం లేదు. ఇద్దరి మంత్రుల పేరుతో ఆట్యాపాట్య సిఇఓ అయినటువంటి ప్రసాద్ అయితే సిఐడికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద తీవ్రస్థాయి విమర్శలు చేసింది. ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్కాము, ఎక్కడా కూడా ప్రజల నుంచి స్పందన రాకపోయినప్పటికీ కూడా మండల, జిల్లా అలాగే రాష్ట్ర స్థాయి పోటీలని చెప్పి వారికి ప్రైజ్ మనీలు ఇస్తామని చెప్పి జరగని క్రీడలు కూడా జరిగినట్టుగా చూపించడంతో పాటు నాసి రకం ఆట వస్తువులను అయితే వారికి అంటగట్టడం జరిగింది. ఉదాహరణకు క్రికెట్ బ్యాట్లు మీరు గతంలో చూసే ఉంటారు. క్రికెట్ బ్యాట్లు గ్రౌండ్లో తీసుకెళ్లి ఒక ఓవర్ ఆడక ముందే ఇరిగిపోయిన పరిస్థితి. సో అవన్నీ కూడా సోషల్ మీడియాలో తర్వాత హల్చల్ చేసినాయి. వాస్తవానికి అసలు అవి చెక్కతో చేశారా లేదా ఏదైనా కొబ్బరి మట్టలతో చేశారా అర్థం కానీ, అది కొబ్బరి మట్ట అంటే కొబ్బరి చట్నీ చేస్తారు కదా, కొబ్బరి మట్ట కాకుండా కొబ్బరి చెక్కతో ఏమన్నా చేశారనే అనుమానం అయితే కలగడం జరిగింది. అంత నాసి రకం బ్యాట్లను జగన్మోహన్ రెడ్డి పేరు స్టిక్కర్తో అయితే రోజా ఇవ్వడం జరిగింది. పైగా విమర్శలు చేసినటువంటి నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన నేతల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బట్ పాపం అనేది ఒకటి ఉంటుంది, కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది రోజాను తాజాగా వెంటాడింది. ఆట్యాపాట్య సిఇఓ ప్రసాద్ ఇచ్చినటువంటి సమాచారంతో సిఐడి దీని మీద ముందుగా ప్రాథమిక ఒక అంచనాకైతే రావడం జరిగింది. ప్రాథమిక అంచనాకి వచ్చిన తరువాతే దీని టెండర్ కేటాయింపులు కానివ్వండి, నిర్వహణ కానివ్వండి, తరువాత ఖర్చు వివరాలు కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాల మీద విచారణ చేయాలని చెప్పి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు అయితే సిఐడి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో రోజాతో పాటు ధర్మాన కృష్ణదాసులో కూడా ఉలిక్కిపాటు మొదలైంది. ఎందుకంటే ఇద్దరి పేర్లు ఇవ్వడం జరిగింది. వీరిద్దరి మీద కూడా విచారణ 100కు 100% జరుగుతుంది. ఒకవేళ ఇందులో ఏదైనా స్కామ్ ఉంటే అటు తిరిగి జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. విచారణలో బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు కూడా బయటకు వస్తే రావచ్చు. ఎందుకంటే ఆయన నాడు శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఉన్నారు. రోజాతో కలిసి అనేక టోర్నమెంట్లు నిర్వహించడం కానివ్వండి, పలు క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం కానివ్వండి జరిగింది. సో అందులో భాగంగా బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ప్రధానంగా కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ఆయన ప్రచారం కూడా చేసే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ ఆడుదాం ఆంధ్రను గొప్పగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. బట్ ప్రజలెవరు కూడా దీన్ని నమ్మలేదు. గతంలో రోజు ఐపీఎల్ టీమును కూడా మేము సిద్ధం చేయబోతున్నామని 5 ఏళ్ల పాటు అసలు క్రీడలు అనే దాన్ని పూర్తిగా మర్చిపోయి మీకు గుర్తుందో లేదో నాగార్జున యూనివర్సిటీలో నేషనల్ అథ్లెటిక్స్ జరిగితే, ఎందుకంటే అక్కడ సింథటిక్ ట్రాక్ ఉంది నాగార్జున యూనివర్సిటీలో, నేషనల్స్ అథ్లెటిక్స్ జరిగితే అన్ని రాష్ట్రాల నుంచి అక్కడ క్రీడాకారులు వస్తే కనీస సౌకర్యాలు కల్పించలేదని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇతర రాష్ట్రాల క్రీడాకారులు మేము ఆంధ్రప్రదేశ్లో అథ్లెటిక్స్కి పోటీలకు వస్తే మాకు కనీస సౌకర్యాలు కల్పించలేదు, ఈవెన్ ఫుడ్ కానివ్వండి, వాటర్ లాంటి కనీస సౌకర్యాలు కూడా సక్రమంగా కల్పించలేదని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. సో అంటే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు అప్పుడే పోయింది. క్రీడల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వదిలేశాడు. చంద్రబాబు గారు ప్రారంభించినటువంటి నియోజకవర్గానికి ఒక మినీ స్టేడియం అనేది చంద్రబాబు గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్. అది ఆల్రెడీ దాదాపుగా కొన్ని చోట్ల 60%, 70% పూర్తయినాయి, కొన్ని చోట్ల బేస్మెంట్ వరకు పూర్తయినాయి. వాటికి నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆపేసి 5 ఏళ్ల పాటు ఒక్క స్టేడియాన్ని కూడా పూర్తి చేయలే. ఆల్రెడీ ఉన్నటికి కొంత బడ్జెట్ కేటాయించుంటే ఆ నిర్మాణాలు కంటిన్యూ అయిపోయాయి.
సో ఇలా క్రీడలను పూర్తిగా నిర్వీర్యం చేసి చివరిలో ఏదో వచ్చేసి మొన్న కూడా మీరు చూశారు, గతంలో క్రీడా శాఖ కార్యదర్శిగా చేసి తర్వాత చీఫ్ సెక్రటరీ చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం చంద్రబాబు గారి హయాంలో క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సో ఆయన కూడా చెప్పాడు, గతంలో చంద్రబాబు గారి హయాంలో అనిల్ కుంబ్లే 10 వీక్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం కోసం కృషి చేస్తే మొన్న జ్యోతి అనే ఒక అమ్మాయి అథ్లెట్ దీని నుంచే వచ్చిందని చెప్పి అనిల్ కుంబ్లే కూడా ఒక పోస్ట్ పెట్టాడు. చంద్రబాబు గారికి కూడా గొప్పతనం దక్కుతుందని ఆయన పొగట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం అనిల్ కుంబ్లే 4 సార్లు కలవాలని 3-4 ఏళ్ల పాటు ప్రయత్నం చేస్తే 3 ఏళ్ల తరువాత కరోనా తరువాత అప్పుడు కలిశారు. బట్ ఆ ప్రాజెక్టును కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి నిధులు ఇవ్వడానికి కూడా అంగీకరించాల. దీంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా మొత్తం అంతా కూడా ఆగిపోయిన పరిస్థితి. సో క్రీడలను అంత భ్రష్టు పట్టించారు. గతంలో క్రీడలకు చంద్రబాబు గారు అంత పెద్దపీట వేశారు. సో అలాంటి పరిస్థితుల్లో చివరిలో కేవలం యువతను దారి మళ్లించడం కోసం, ఓట్ల కోసం, వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం ఆడినటువంటి డ్రామాయే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. దాదాపుగా 130 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనుకుంటా. బట్ 30 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. బట్ 100 కోట్ల రూపాయలు 105 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆట్యాపాట్యా సీఈఓగా ఉన్నటువంటి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన సిఐడికి అయితే ఫిర్యాదు చేశారు. సో ఖచ్చితంగా స్కామ్లో రోజా పాత్ర ఉంటుంది. ఆవిడే నాడు క్రీడా శాఖ మంత్రిగా ఉంది. దానితో పాటు అప్పుడు ఈ అవకతవకలకు అవినీతికి పాల్పడిన అధికారులు ఉంటే వారి మీద కూడా చర్యలు ఎట్టి పరిస్థితుల్లో తప్పవు. దాంతోపాటు ధర్మాన కృష్ణదాసు కూడా ఈ అవినీతిలో భాగస్వామి ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రాథమిక ఆధారాలు కన్నా దొరికితే దీన్ని సిఐడినే పూర్తిగా టేకప్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్కి అయితే దీన్ని అయితే ఇవ్వడం జరిగింది. రాజశేఖర్ బాబుకి అయితే ఈ కేసును అయితే అప్పగించడం జరిగింది. సో ప్రాథమిక విచారణ తరువాత అవసరమైతే రోజాని అదుపులోకి తీసుకుని కూడా ప్రశ్నించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా ఇది కేవలం రోజాతోనూ ధర్మాన కృష్ణదాస్తో ఆగిపోతుందంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. నాడు క్రీడా శాఖ కార్యదర్శులుగా ఉన్నటువంటి అధికారులు కూడా ఇందులో ఇరుక్కునే అవకాశం ఉంది. ఒకవేళ స్కామ్ జరుగుంటే నాసిరకం వస్తువులు, క్రీడా వస్తువులను కన్నా ఇచ్చేసి ఆ టెండర్లో కన్నా ఏదైనా అవకతవకలు పాల్పడి ఉంటే ఖచ్చితంగా సంతకం పెట్టినటువంటి అధికారులు కూడా బాధ్యత వహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బ్యాట్, నాడు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్తో పాటు షటిల్ బ్యాడ్మింటన్తో పాటు క్రికెట్ మొత్తం ఈ క్రీడలకు మట్టికి టోర్నమెంట్లు అయితే నిర్వహించడం జరిగింది. వాస్తవానికి టోర్నమెంట్లు నిర్వహించడం మంచిదే, యువతకు క్రీడల పట్ల అవగాహన కల్పించడం, వారిని ప్రోత్సహించడం మంచిదే. బట్ 5 ఏళ్ల పాటు చేయని ప్రయత్నాన్ని కేవలం చివరి ఏడాది మాత్రమే ఎందుకు చేశారు అంటే ఈ స్కామ్ చేయడానికి 2 యువతను దారి మళ్లించి వాళ్ళ దృష్టిని మరల్చి నిరుద్యోగం లాంటి సమస్యలను దృష్టి మరల్చి వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం. బట్ అంతిమంగా ఎవరూ నమ్మలేదు. అలాగే ఈ క్రీడలకు కూడా పెద్దగా స్పందన రాలా. మండల, జిల్లా స్థాయిలో క్రీడాకారులు లేకపోతే కొన్ని చోట్ల సచివాలయ ఉద్యోగులతో ఆటలాడిచ్చేసి వాళ్ళ ఫోటోలనే సాక్షి పేపర్లోనూ, సాక్షి టీవీలోనే వేసేసారు. కొన్ని చోట్ల 100 కుర్చీలు వేస్తే 10 కుర్చీలు కూడా ఫిల్ అవ్వాల. ప్రజలెవరు కూడా చూడటానికి రాలా, ఎవరు ఎంకరేజ్ చేయలా. కానీ మొత్తానికి వీళ్ళు అనుకున్నది అయితే సాధించారు. ఇందులో అయితే స్కామ్ చేసినట్టు తెలుస్తుంది. ఏ క్షణమైన సిఐడి రోజాని, ధర్మాన కృష్ణదాస్ని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది.